కాంగ్రెస్ నహీ తో ముసల్మాన్ నహీ నిన్న విన్నాను నేను. ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 దాకా స్పష్టంగా అందులో రాసినది, ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు, ఎవరు ఏ మతాన్ని, ఎందుకంటే వీఆర్ సెక్యులర్ కంట్రీ, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ సెక్యులర్ కంట్రీ. ఎనీ సెక్యులర్ లీడర్, ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ should come out of this illusion that because of their party a certain religion exists. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉండరా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మిడకాయ మీద తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. अच्छा यही चीज मैं बस यही कह रहा था कल हमारे जो चीफ मिनिस्टर ने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं, मैं बस उनसे इतना ही कहूंगा, बीजेपी नहीं तो हिंदू नहीं करके कोई बोलता है, कांग्रेस नहीं तो मुसलमान नहीं करके यहाँ के चीफ मिनिस्टर बोलते हैं, बट वास्तव तो यह है कि आज अगर आप संविधान देखेंगे डॉक्टर बाबा साहेब ने लिखा, उसमें साफ लिखा गया आर्टिकल 25 से 28 तक कि इंडिया इज अ सेक्युलर कंट्री और यहां पे हर किसी को अपना अपना धर्म, जो भी धर्म आप फॉलो करते हो, जो भी फेथ आप फॉलो करते हो, यू कैन प्रैक्टिस इट एज पर योर विशेस. यू आर अ फ्री इंडिविजुअल. नाउ if the Congress party believes that without them there would not be any Muslims, let me remind the ignorant souls of Congress party that much before the Congress party was ever born, Muslims already had existed in our country and also in the world. Likewise, if BJP also believes that if they tomorrow don't remain as a political party, Hindus nahi rahenge, Hindu rakshak hum banenge, to wo bhi galat hai. कांग्रेस का भी ख्याल गलत है, बीजेपी का भी ख्याल गलत है. दोनों के रहने या ना रहने से हिंदू और मुसलमान को कोई तकलीफ नहीं होगा, हिंदुस्तान को कोई तकलीफ नहीं होगा. आखिरी में हिंदुस्तान एक सेक्युलर स्टेट है, सेक्युलर कंट्री है, बिल्कुल वो सेक्युलर ही रहेगा, चाहे कोई भी कुछ भी कोशिश कर ले. पहली बात तो मैं डिमांड करता हूं चीफ मिनिस्टर रेवंत रेड्डी को कि पहले आप माफी मांगो. आपकी पार्टी के जो कल ख्याल आपने इजहार सबके सामने खुलेआम आपने किया, इस बात को लेके आप माफी मांगो हर किसी से, क्योंकि ये तो इंसल्ट है. यू आर इंसल्टिंग एन एंटायर कम्युनिटी और इंसल्टिंग एन एंटायर रिलीजन, विच इज डेफिनेटली नॉट व्हाट इज एक्सपेक्टेड ऑफ अ चीफ मिनिस्टर. अगर आप माफी नहीं मांगते तो फिर अल्टीमेटली इट्स द चॉइस ऑफ द पीपल ऑन हाउ दे विल रिस्पॉन्ड एंड व्हाट दे विल डू इन डेज टू कम. थैंक यू. बीआरएस की बीजेपी की నేనేమంటా అంటే, మీరు ఒక్కటి చెప్పండి, ఇంతకంటే దృఢమైన బలం ఛోటే బాయ్ బడే బాయ్ బంధం ఎంత దృఢంగా ఉందంటే, ఛోటే బాయ్ వాళ్ళ బమ్మర్దికేమో బడే బాయ్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటే బాయ్ బమ్మర్దికి 1150 కోట్ల కాంట్రాక్టు బడే బాయ్ ఇస్తాడు. బడే బాయ్ ఎంపీకేమో ఛోటే బాయ్ 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటే బాయ్ మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద. మరి బడే బాయ్ ఇప్పటి వరకు కేసు పెడతలేడు, సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్లకి వెళ్ళి బయటికి చెప్తలేడు. ఛోటే బాయ్ ఏం చేసిండు? బడే బాయ్ ఇషారా మీదకి వెళ్ళి సిబిఐకి అప్పచెప్పిండు కాళేశ్వరం. సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిడతాడు, మరి రేవంత్ రెడ్డి ఏమో సిబిఐకి అప్పచెప్తున్నాడు. ఇంతకంటే ఛోటే బాయ్ బడే బాయ్ బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు? ఇంకొక మాట నేను అడిగేది, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టింది. మేము దాన్ని వ్యతిరేకించినాం, వ్యతిరేకంగా ఓటేసినాం. రాజ్యసభలో మాకు 4 ఓట్లుంటే 4 వ్యతిరేకంగా వేసినాం. మొత్తం అయినప్పటికీ బీజేపీకి బలం ఉంది కాబట్టి, ఎన్డీఏకి బలం ఉంది కాబట్టి వాళ్ళు బిల్లు పాస్ చేశారు. పాస్ చేసినాక 28 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఫస్ట్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ ఛోటే బాయ్ గవర్నమెంట్. బడే బాయ్ బోలే, ఛోటే బాయ్ లాలియే. అంటే ఎంత డీప్ ఉన్నదంటే, ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, యా జో చల్ రా జాయింట్ వెంచర్ गवर्नमेंट चल रहा, कांग्रेस बीजेपी का जॉइंट वेंचर गवर्नमेंट यहां पे चल रहा है. इसलिए ईडी रेड होता इन पे. कौन? पोंगुलेटी श्रीनिवास रेड्डी तेलंगाना रेवेन्यू मिनिस्टर पे केस नहीं बनता, ईडी नहीं बोलती, मिनिस्टर मुंह नहीं खोलता. अब रेवंत रेड्डी के साले साहब को अमृत स्कीम में टेंडर मिलता 1100 करोड़ का, और यहां पे बीजेपी एमपी साहब को 1350 करोड़ का काम
रेवंत रेड्डी साहब देते। सीबीआई एक बीजेपी की तोता है बोल के हमारे राहुल गांधी साहब बोलते, फिर वही तोते को रेवंत रेड्डी साहब कालेश्वरम केस देते। तो छोटे भाई बड़े भाई का जो बंधन है, जो अजब प्रेम की गजब कहानी है, ये शायद ही हिंदुस्तान में कहीं और आपको देखने को नहीं मिलेगा। एक जबरदस्त फेविकॉल बॉन्ड जो है आज अगर किसी के बीच में है तो छोटे भाई बड़े भाई के बीच में है। और छोटे भाई जाके कब बड़े भाई के पार्टी में मिलेंगे आप लिख लो, 1-1.5 साल के अंदर वो भी हो जाता, दोनों एक हो जाते, आप बेफिक्र रहो। లక్ష డబుల్ బెడ్రూమ్లు అన్నారా? ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రేనా? 2 ఏళ్ల నుంచి ఆయనే మంత్రి కదా. మా శ్రీనివాస్ యాదవ్ గారిని గిట్లనే గతంలో అడిగితే నువ్వు రా అని చెప్పి బట్టి విక్రమార్క అప్పుడు సిఎల్పి లీడర్, ఆయన మంత్రి సీనన్న పోతే మధ్యలోకి వెళ్ళి తట్టబుట్ట వారిసి పారిపోయాడు ఎవరు బట్టి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే గృహ